వారిలో ఒక నీతిమంతుడు ఉన్నారు. అతని పేరే నోవా. దేవుడు నోవాను అతని కుటుంబాన్ని కాపాడాలి అనుకున్నారు. నోవా, జలప్రళయముతో నేను మానవ జాతిని నాశనం చేయబోతూ ఉన్నాను. కాబట్టి నీ కోసం, నీ కుటుంబం కోసం ఒక నావను తయారు చేసుకో అని దేవుడు ముందుగానే నోవాను హెచ్చరించారు. దేవుడు చెప్పిన ప్రకారమే నోవా ఒక పెద్ద నావను నిర్మించుకున్నాడు. నోవా, అతని భార్య, బిడ్డలు ఆ నావలోకి ఎక్కారు. దేవుడు సూచించిన ప్రకారం భూమి మీద ఉన్న జంతువులను, పక్షులను ఒక్కొక్క జంట చొప్పున నావలోకి ఎక్కించారు. అప్పుడు దేవుడు భూమి మీద 40 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా పెద్ద వాన కురిపించారు. ఆ వాన వరదయింది. ఆ వరదకు వాగులు, వంకలు, ఊరు వాడలన్నీ కూడా ముప్పుకు గురయ్యాయి. అప్పటి వరకు విందులు, వినోదాలతో కాలం గడిపిన ప్రజలు ప్రాణ భయముతో చుట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదరైపోయారు. చెట్లెక్కిన కొందరు, గుట్టలెక్కిన కొందరు ప్రాణాలు దక్కించుకోవాలనుకున్నారు. కానీ వాన ఆగలేదు. వరద ముప్పు తగ్గలేదు. అది మామూలు వాన కాదని, దేవుడు పంపించిన జల ప్రళయమని ప్రజలకు అప్పుడు అర్థమైంది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. బ్రతుకుదామన్న ఆశతో మనుషులెక్కిన చెట్లు, గుట్టలే కాదు, ఎత్తైన పర్వతాలు కూడా నీట మునిగిపోయాయి. కన్ను మిన్ను కానక విర్రవీగిన ప్రజలందరూ ఆ జల ప్రళయంలో తుడిచిపెట్టుకుపోయారు. వారు చేసిన పాపాలు కారణంగా అన్యం పుణ్యం ఎరగని పశువులు, పక్షులు కూడా నీటిపాలు కావలసి వచ్చింది. నిస్సహాయకంగా మరణించవలసి వచ్చింది. నీతిమంతుడు నోవా, అతడి కుటుంబ సభ్యులు మాత్రం ఆ నావలో సురక్షితంగా ఉన్నారు. అలాగే వారితో పాటు నావలో చేరిన పశువులు, పక్షులు కూడా పదిలంగా ఉన్నాయి. 40 రోజుల తర్వాత దేవుడు ఆదేశం ప్రకారం వాన వెలిసింది. కానీ 150 రోజుల వరకు నీటి ముప్పు కొనసాగుతూనే ఉంది. అప్పటి వరకు నావ నీటిపై తేలియాడుతూనే ఉంది. అప్పుడు గాలి వీచింది. నీటి ముప్పు తగ్గుముఖం పట్టింది. 7వ నెల 17వ రోజున నోవా నావ ఆరా రాత్రుల్లో ఉన్న పర్వత శిఖరం మీద ఆగింది. అయినా అప్పటికి ఇంకా నేలను ముంచెత్తిన నీరు పూర్తిగా ఇంకిపోలేదు. నోవా తన నావ నుంచి ఒక పావురాన్ని ఎగరవేశాడు. ఆరిన నేల కనబడక అది నోవా వద్దకు తిరిగి వచ్చింది. కొన్ని రోజులు ఆగాక మరొక పావురాన్ని ఎగరవేశాడు. అది అలీవు చెట్టు లేత రెమ్మను ఒకదాన్ని నోటితో కరుచుకొని వచ్చింది. దానిని చూసిన నోవా భూమి మీద నీరు ఇనికిపోయిందని, జలప్రళయం పూర్తిగా శాంతించిందని తెలుసుకున్నాడు. నోవా తన భార్య, బిడ్డలను, పశువులను, పక్షులను తీసుకుని నావ దిగి బయటకు వచ్చాడు. ఆరిన నేలపై కాలు మోపిన వెంటనే ఒక పూజా పీఠాన్ని నిర్మించాడు. తనను కరుణించి కాపాడిన దేవునికి కృతజ్ఞత తెలుపుతూ ఒక బలిని సమర్పించాడు. ఆ బలిని స్వీకరించిన దేవుడు ఇక ముందెప్పుడు జలప్రళయం రప్పించనని, జీవులను నాశనం చేయనని నోవాకు వాగ్దానం చేశారు. తన వాగ్దానానికి గుర్తుగా మేఘంలో ఒక ఇంద్రధనుసును కూడా పెట్టారు.